హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ లైఫ్ వ్యూ ఛానల్. మనం ఈరోజు రథసప్తమి విశిష్టత గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా ఇంక టాపిక్లోకి వెళ్ళిపోతాం రండి. రథసప్తమి మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే మనం రథసప్తమని కూడా అంటాం. సూర్యనారాయణమూర్తి స్వామి 7 గుర్రాలపై దక్షిణాయనం ముగించుకుని ఉత్తరాయణం దిశగా ప్రయాణం చేస్తున్న వాటిని మనం రథసప్తమి తిథి అని పరిగణిస్తాం. మనం మాఘ సప్తమి నుంచి ఈ 6.5 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా కూడా మనం పరిగణిస్తాం. సూర్యనారాయణమూర్తి స్వామివారి 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులని అంటాం. మనం ఇప్పుడు సూర్యనారాయణమూర్తి స్వామివారి రథంకుండే 7 గుర్రాల పేర్లను తెలుసుకుందాం రండి. సూర్యనారాయణమూర్తి స్వామివారికి రథంకుండే 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులని కూడా అంటాం. మొదటి గుర్రం పేరు గాయత్రి, తిష్ణిప్, జగతి, అనుష్ఠిప్, పంక్తి, బృహస్పతి, ఉష్ణిక్ అనే 7 గుర్రాల రథంపై సూర్యనారాయణమూర్తి స్వామివారు స్వారీ చేస్తారు. మేషం నుండి మీనం వరకు ఉండే 12 రాసుల్లో ప్రయాణిస్తారు సూర్యనారాయణమూర్తి స్వామివారు. ఈ 12 రాసులు పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యనారాయణమూర్తి స్వామివారి పుట్టినరోజు ఒకటే కాదు, రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది రథసప్తమి తిథి నాడు. ఇప్పుడు మనం సూర్యనారాయణమూర్తి స్వామివారు ద్వాదశ రాశుల్లో ఏ విధంగా సంచరిస్తారో తెలుసుకుందాం రండి. సూర్యనారాయణమూర్తి స్వామివారు రోజుకు 1 డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజుల్లో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తారు. అంటే 1 సంవత్సరం అని అర్థమని మాట. అందుకే జ్యోతిష్యులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యనారాయణమూర్తి స్వామివారు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని 1 మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు. మనం ఇప్పుడు ఆ 11వ ద్వాదశ ఆదిత్యుల పేర్లను ఇప్పుడు తెలుసుకుందాం రండి. 11 ద్వాదశ ఆదిత్యుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి. మిత్ర, రవి, సూర్య, భగ, పుష, హిరణ్యగర్భ, మరిచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు అని ఈ ద్వాదశ మాసాలకు 11 ఆదిత్య పేర్లు ఈ విధంగా ఉన్నాయి. ఈ ద్వాదశ ఆదిత్యులే ద్వాదశ మాసాలకు అధిదేవతలుగా వ్యవహరిస్తారు. వీటి కారణంగానే 12 రాశులు కూడా ఏర్పడ్డాయి. మనం ఇప్పుడు రథసప్తమి తిథి నాడు సూర్యనారాయణమూర్తి స్వామివారి ఉత్తర దిశ ప్రయాణం గురించి అయితే మనం తెలుసుకుందాం రండి. మాఘమాసంలో సూర్యనారాయణమూర్తి స్వామివారు అర్కా నామంతో సంచరిస్తారు. మాఘం అంటే పాపం లేదని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మనం మాఘమాసం అని పిలుస్తాం. సూర్యనారాయణమూర్తి స్వామివారు ఉత్తరాయణ మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుంచి ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది కాబట్టి దక్షిణాయనం నుంచి విముక్తుడైన మన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు రథసప్తమి తిథి నాడు. కాబట్టి రథసప్తమినే సూర్యగ్రహాన్ని తులికంగా భావించి పితృదేవర్షి తర్పణాలు ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారు. రథసప్తమి తిథి నాడు సూర్యనారాయణమూర్తి స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలిచినట్లయితే శత్రుబాధలు కూడా తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. మన మంత్రపుష్పాల్లో ఒక్కడిగా పేర్కొనే యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవే అని రథసప్తమి తిథి నాడు ఎంతో విశిష్టతగా చెప్పారు. సూర్య ఆరాధన చేసేవారు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపద సమృద్ధివంతుడు అవుతారని పురాణాలు చెబుతున్నాయి. రథసప్తమి నుంచి వాతావరణంలో మార్పు కూడా కనిపిస్తుంది. ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. ఉగాది నాటి ప్రకృతాంత సొగసులు సంతరించుకుంటుంది కాబట్టి పంటల పండుగగా సంక్రాంతి తర్వాత అవతరించే రథం పండుగ రథసప్తమి అని పిలుస్తాం మనం. రామరావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని ఆదిత్య హృదయం ఉపదేశించినట్లు శ్రీరామాయణంలో ఉంది. ఇందులో 30 శ్లోకాలు ఉన్నాయి. వీటి స్మరణ వల్ల శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెప్తారు. సూర్యనారాయణమూర్తి స్వామివారి రథానికి ఉన్న ఇరుసు పగలు రాత్రికి ప్రతీకగా సంకేతం అని చెబుతారు. చక్రాలు ఉన్న 6 ఆకులు ఋతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది. అందుకే సూర్యనారాయణమూర్తి స్వామివారి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథసప్తమి అని పిలుస్తారు. మనం ఇప్పుడు రథసప్తమి తిథి నాడు సూర్యోదయ స్థానం విశిష్టత గురించి అయితే మనం తెలుసుకుందాం రండి. మనం రథసప్తమి తిథి నాడు స్నానం ఆచరించేటప్పుడు సూర్యనారాయణమూర్తి స్వామివారిని మనసారా ధ్యానించి తలపై జిల్లేడు ఆకులు, రేగి ఆకులు పెట్టుకుని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది.
సూర్యనారాయణమూర్తి స్వామివారికి ఎంతో ఇష్టమైన పత్రం జిల్లేడు ఆకు. దీనికి అర్కపత్రం అని పేరు. రథసప్తమి తిథి నాడు సూర్యోదయ స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులు సప్తస్వాములకు చిహ్నం మాత్రమే కాక 7 జన్మలు చేసిన పాపాలను 7 రకములుగా వ్యాధులు నశింపజేస్తాయి. ఈ రోజు మన రథసప్తమి తిథి నాడు ఈ విధంగా స్నానం ఆచరించినట్లు అయితే సూర్యనారాయణమూర్తి స్వామివారి అనుగ్రహం మనకు తప్పగా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా తల మీద జిల్లేడు ఆకులు రేగి ఆకులు పెట్టి స్నానం చేయడం వల్ల సప్తజన్మ పాపాలు పోయి సూర్యనారాయణమూర్తి స్వామివారి అనుగ్రహం మనకు తప్పగా లభిస్తుంది. రథసప్తమి తిథి నాడు సూర్యనారాయణమూర్తి స్వామివారిని కొలవడం వల్ల ఈ జన్మలో చేసిన పాపాలు, గత జన్మలో చేసిన పాపాలు, మనసుతో మాటతో శరీరంతో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. సప్త విధాలు పోగొట్టే పాప ఫలితం ఈ రథసప్తమికి ఉంది కాబట్టి ఎంతో విశిష్టమైన ఈ రథసప్తమిని ప్రతి ఒక్కరూ జరుపుకొని ఆ సూర్యనారాయణమూర్తి స్వామివారి సంపూర్ణ అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రియల్ లైఫ్ వ్యూ. థ్యాంక్ యూ.